కరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. వర్ణించి నీ మీద నేదండకం ప్రకటించేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్ను నే కొల్చెదను. నీ కటాక్షంబునం చూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవిగా సాన్వయాదేవని నెంత వాడన్ దయాశాలివై చూచియుందాతవై చూచి శస్కరన్ నిలిచియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రిపై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులను చూచి పాలించి కారించి సర్వేసు పూజించి ఎవ్వారు చెంపంటు గావించి వాలిని చంపించి కాకుసతిలకున్ కృపాసుకి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవేదు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు.